సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నా బతుకు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను లేను, బాబాసాహెబ్ అంబేద్కరే ఇవాళ నాకు ఇచ్చినటువంటి ఆయుధము, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడు నడవడం వల్లనే ఈ రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పిండు. ఎంత గొప్ప స్టేట్మెంట్, ఎంత గొప్ప ఆలోచన విధానం. ఎవరన్నా చెప్పుకుంటారా? కనీసం కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. కనీసం నువ్వు పనిచేసేటువంటి క్రమంలో కూడా నీ కులపోడు వస్తే నీకు పని చేయాలని పరిస్థితి ఉంటుంది, నీ జాతి బిడ్డలు వస్తే పని చేయాలని పరిస్థితి ఉంటుంది. ఎవడి కోసం నువ్వు చేసే ఉద్యోగం దేని వల్ల వచ్చింది? రిజర్వేషన్ వల్ల వచ్చింది. నువ్వు చేసేటువంటి నీకు పేరు దేని వల్ల ఉంది? దళిత బిడ్డలు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బీసీలు అనేటువంటి ముద్ర ఉంది. మరి ఆ ముద్ర ఉన్నప్పుడు ఎవరి కోసం పనిచేయాలి? అగ్రవర్ణాలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు, అగ్రవర్ణాలు అందాలం ఎక్కుతారు, అగ్రవర్ణాలు ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉండాలని వస్తారు. పేదోన్ని పరిపాలించే కూడా అగ్రవర్ణాలే. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి పని చేస్తున్నావు అనేది తెలియకపోతే ఇవాళ భయంకర పరిస్థితి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు రాగానే అంబేద్కర్ వారసుడు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, అంబేద్కర్ లేకపోతే నేను లేనటువంటి పరిస్థితి చెప్పుకున్నాడు. మరి మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం, ఎంత నిలబడుతున్నాం? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో మూల స్తంభాలైనటువంటి సుప్రీంకోర్టు ప్రధానమైనది. తర్వాత లా అండ్ ఆర్డర్, తర్వాత పొలిటికల్, తర్వాత ఫోర్త్ ఎస్టేట్. ఈ 4 చాలా బలమైనవి. ఈ దేశానికి 4 పిల్లర్లు చాలా బలమైనటువంటి పిల్లర్లు. ఈ 4 పిల్లర్లు లేకపోతే వ్యవస్థ ఆగమైపోతుంది. ఈ 4 పిల్లర్లు లేకపోతే దేశంలో అల్లర్లు జరిగిపోతాయి. ఈ 4 పిల్లర్లు లేకపోతే వ్యవస్థ ఆగమైపోతుంది. ఇవాళ ఉన్నటువంటి సామాన్యుడు, ఇవాళ ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఇవాళ ఉన్నటువంటి అతి సామాన్యులు, ఇవాళ ఉన్నటువంటి పరిపాలించేటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ సమానం అని చెప్పేది ఈ 4 పిల్లర్లు. అందుకనే ఈ 4 పిల్లర్లు మూల స్తంభాలు. ఈ 4 పిల్లర్లో ప్రధానమైనదే ఇవాళ కోర్టు వ్యవస్థ, సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తే ఆయన సొంత రాష్ట్రానికి పోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ ఏం చేయాలని స్వాగతం పలకాలి, గౌరవించుకోవాలి. ఈ దేశానికి అత్యున్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మా రాష్ట్ర బిడ్డ అని గౌరవించుకోవాలి. కానీ ఆయన ఏం చేసారు? కనీసం చీఫ్ సెక్రటరీ కూడా రాలేదు, డీజీపీ రాలేదు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ రాలేదు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘన అంటారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన దేనివల్ల ఏర్పడ్డది? అంబేద్కర్ వారసుడు కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు కాబట్టి, బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఇవాళ కుల వివక్షత ఎదుర్కోవడం జరిగింది. కుల వివక్షతను ఎదుర్కోవడం జరిగింది. అత్యున్నతమైన న్యాయస్థానానికి బాస్, సుప్రీం బాస్, అలాంటి వ్యక్తికే ఈ విధంగా జరుగుతాయి. ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? సామాన్యుల జడ్జిల పరిస్థితి ఏంది? జిల్లా కోర్టులో ఉన్నటువంటి నేపథ్యం ఏంది? రాష్ట్ర కోర్టులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? అందుకోసమే ఇంత బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కుల వివక్షత, వెంటనే క్షమాపణ చెప్పిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్ వెంటనే ఏం చెప్పిన వాళ్ళు? ఆయన పోయేలోపే వెంటనే క్షమాపణ చెప్పిళ్ళు. ఏం చెప్పిళ్ళు? బాస్ అయినే వెంటనే క్షమాపణ చెప్పిళ్ళు. మాది తప్పు జరిగిపోయింది సార్, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి, సారీ అని చెప్పడం జరిగింది. ఇది కదా పవర్, సుప్రీం పవర్. ఇది కదా బాస్, ఇది కదా భారత రాజ్యాంగం. అందుకోసం మనం గర్వపడే బిడ్డలుగా మనం తయారు కావాలి. ఈ దేశాన్ని ఏలే మూలవాసులుగా మనం తయారు కావాలి. ఏ కులం అయితే మనల్ని వెంటాడుతుందో ఆ కులాన్ని మనం ఎప్పుడు కూడా పారదోయాలి. ఆ కులాన్ని ఎప్పుడు కూడా మన పాదాల కిందనే తొక్కి పెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని గుండెల మోయాలి. ఈ రాజ్యాంగమే సమాజానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. ఈ భారతదేశానికి మూలవాసులు ఈ దేశాన్ని పరిపాలించాలి. మనకిచ్చినటువంటి మహనీయుల సాక్షిగా, మహనీయుల అందించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని సమాజానికి అందించాలి. మన బిడ్డలకు, మన పిల్లలకు, మన వ్యవస్థకు మనం నేర్పించాలి. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే వివక్షత గురైపోయిందో వాళ్ళు వచ్చే క్షమాపణ గోరిల్లో సుప్రీం బాస్కి. అది హోదా. ఎక్కడైతే మనం ఇబ్బందులు పడతామో, ఎక్కడైతే అవమానపడతామో, అవమానపడ్డ కన్నా మనం నిలబడాలి.
అది రాజ్యాంగం చెప్తుంది. అందుకోసమే వెంటనే క్షమాపణ చెప్పిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్ 2025 అంటే నిన్ననే మే 18న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ మహారాష్ట్రను తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సందర్శించారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన మహారాష్ట్ర మరియు గోవా బార్ కౌన్సిల్ నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ మరియు ముంబై పోలీస్ కమిషనర్లు తనను స్వాగతించేందుకు హాజరు కాకపోవడంపై గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య రాజ్యాంగ సంస్థల మధ్య పరస్పర గౌరవానికి విఘాతం కలిగించేదిగా ఆయన పేర్కొన్నారు. గవాయ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలు ఏ న్యాయ వ్యవస్థ, శాసనసభ మరియు కార్యనిర్వాహక సమానంగా ఉండాలి మరి పరస్పరం గౌరవించాలి. ఇది కేవలం ప్రోటోకాల్ విషయమే కాదు, ఇది ఒక రాజ్యాంగ సంస్థ మరో రాజ్యాంగ సంస్థకు చూపే గౌరవం యొక్క ప్రశ్న అని అన్నారు. ఈ సంఘటనపై ప్రజాస్పందన మరియు మీడియా దృష్టిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజాత సౌనిక్, డైరెక్టర్ జనరల్ పోలీస్ రష్మి శుక్లా మరియు ముంబై పోలీస్ కమిషనర్ దేవన్ భారతి వ్యక్తిగతంగా గవాయ్ని కలిసి క్షమాపణలు తెలిపారు. అలాగే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు సాధారణంగా వీడ్కోలు చెప్పారు. ఈ సంఘటన రాజ్యాంగ సంస్థల మధ్య పరస్పర గౌరవం మరియు సమన్వయానికి సంబంధించిన చర్యలను ప్రేరేపించింది. గవాయ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి స్తంభం యొక్క సమానత మరియు గౌరవాన్ని గుర్తు చేశాయి. చూసినా ఎంత భయంకరంగా జరిగిందో. జైభీమ్ చూసేటువంటి లైవ్ లక్షలాది మంది చూడాలని కోరుకుంటాను నేను. వేలాది మంది చూడాలి. లైవ్ చూసిందంటే లక్షలాది మంది చూడాలి. ఆ రోజు రావాలి. కానీ మనం మంచి ఏదో చెడేదో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాం. మనం మంచికి ఏదో చెడుకి ఏదో అలవాటు పడలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాం. మనోడు అందంగా ఉన్నా, మనోడు గొప్ప పొజిషన్లో ఉన్నా మనం ప్రేమించలేము. వారి మాటలు మనం స్వీకరించలేము. వాళ్ళని మనం అనుసరించలేము. పక్కోడు వాడు విషయం పెడుతున్నా కూడా వాడు గొప్పోడు అని చెప్పుకుంటాం. వాడు విషం నూరు పోసినా కూడా వాడే మాకు తోపు, వాడే మాకు తురుము అని చెప్పుకుంటాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన ప్రమాణ స్వీకరణ చేసినప్పుడే దేశానికి అంతా గుండెల్లో గుబులు పుట్టింది. భారత రాజ్యాంగ నిర్మాత వెట్టి చాకిరీ చేసేటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇలా అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నాడని ఒక్కొక్కరికి ఏమైపోయింది, కదిలిపోయిళ్ళు. ఈరోజు ఏమైపోయింది, వాళ్ళందరూ ఎవరు, డీజీపీ ఎవరు, చీఫ్ సెక్రటరీ ఎవరు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ ఎవరు, బ్రాహ్మణిజంలో ఉన్నటువంటి వ్యవస్థ నడిపించేటువంటి వ్యక్తులు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అధికారులు ఏం చేసి ఆఖరికి వచ్చేసరికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పి స్వాగతంగా మళ్ళా ఆయన ఢిల్లీకి పంపించడం జరిగింది. క్షమాపణలు చెప్పి ఇది కదా చదువు, ఇది కదా వ్యవస్థ, ఇంతకన్నా ఇంకా ఏముంటుంది. అందుకోసమే ఇవన్నీ ఎవడు ఎప్పుడు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కుల వివక్ష. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చెప్పేటువంటి వీడియోస్ మీ ధైర్యం కోసం చెప్తున్నాను. ప్రతి ఒక్క జడ్జి, ప్రతి ఒక్క లాయర్, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలారా, ప్రతి ఒక్క సోదరిమణులారా తప్పకుండా ఈ వీడియోని మీరు షేర్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా షేర్ చేసుకోండి. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జరిగినటువంటి కుల వివక్షత.